నవ తెలంగాణ చరిత్ర పుస్తకంలో మొదటి పేజీ ఆయనదే. కేసీఆర్ అనే 3 అక్షరాలకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మన కళ్ల ముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉందంటే దానికి కారణం కేసీఆర్ అనే 3 అక్షరాలే. 71 ఏళ్ల నవ యువకుడాయన. ఉమ్మడి రాష్ట్రం అనే భావన పెరిగిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అసాధ్యమనే వాతావరణంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని సాధిస్తానని ఇది ఒక సాహసోపేతమైన రాజకీయ చర్య. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని కొందరు వాదిస్తున్నప్పటికీ ఆయన పార్టీ పెట్టడం వల్లనే తెలంగాణ స్వప్నం సాకారమైందనేది వాస్తవమే కదా. కేసీఆర్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో నిష్ణాతులు. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కష్టమైన పని అయినప్పటికీ ఆయన చాకచక్యంగా టీఆర్ఎస్ను నడిపించారు. ప్రజల్లో సొంత రాష్ట్ర భావనను పెంపొందించడానికి ఉప ఎన్నికలను ఒక ఆయుధంలో ఉపయోగించుకున్నారు. అందుకే కేసీఆర్ను తెలంగాణ రాజకీయ చాణక్యుడు అనుకునేవారు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా ఆయన వెనుకడుగు వేయలేదు. ఒకానొక సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల వల్ల పార్టీ ఆయన చేతుల్లోంచి జారిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. తానొకటి తలుచినా దైవం ఒకటి తలుచు కదా. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ అకాల మరణం కేసీఆర్కు వరంగా మారింది. వైఎస్ఆర్ మరణాంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలను కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఇక ఉద్యమాన్ని ఇప్పుడు కాక ఇంకెప్పుడన్నారు. కొద్ది నెలల్లోనే ఉద్యమాన్ని ఊహించని స్థాయికి తీసుకువెళ్లారు. ఆయన నిరాహార దీక్ష ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసేలా చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ దాదాపు 9.5 ఏళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపడానికి ఆయన తనవంతు కృషి చేశారు. తెలంగాణలో దిగువన ప్రవహించే గోదావరి నదిని ఎత్తిపోసి అన్ని ప్రాంతాలకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆయన పాలనలో హైదరాబాద్ రూపురేఖలు మరింతగా మారిపోయాయి. గత ముఖ్యమంత్రులు అభివృద్ధిని కొనసాగించి హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేశారు. సంక్షేమం మరియు అభివృద్ధి విషయంలో కేసీఆర్ అందించిన పాలన కొంతవరకు సమర్థవంతమైందిగా పరిగణించబడుతుంది. కేసీఆర్ అన్ని విషయాల్లో పరిపూర్ణుడు కాకపోవచ్చు. ఎందుకంటే ఏ నాయకుడు అన్ని విషయాల్లోనూ పరిపూర్ణంగా ఉండరు. ఇందులో కేసీఆర్కు కూడా మినహాయింపు ఏమీ లేదు. ఆయన కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఆయన చేసిన కొన్ని చిన్న రాజకీయ తప్పిదాలే ఆయనను పదవి భ్రష్టుణ్ణి చేశాయి. 2018లో వైఎస్ జగన్తో అనుకూలత ఆయనకు లాభించగా 2023లో అదే ఆయనకు శాపంగా మారింది. నోటి దురుసుతనం ఉద్యమ నాయకుడిగా లాభించగా అదే పరిపాలకుడిగా ఆయనకు నష్టాన్ని కొని తెచ్చింది. రాజకీయాల్లో ఓటమి అంటే వైఫల్యం కాదు. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదాలు పరాజయానికి కారణం కావచ్చు. అయితే ఇది ఆయన విజయాలను మరియు తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని తక్కువ చేయకూడదు. ఒక దశలో తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ అని ఆయన కుమార్తె కవిత సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలు కుటుంబం నుంచి, సొంత పార్టీ నాయకుల నుంచి కాకుండా ప్రజల నుంచి రావాలి. అదే కదా ఏ నాయకుడైనా కోరుకునేది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస పరాజయాల అనంతరం కేసీఆర్ తన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఇటీవల తనను కలిసిన బారాస నేతలతో మాట్లాడుతూ తాను కొడితే గట్టిగా కొడతానని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇది గులాబీ దళపతి పోరాట స్వభావాన్ని సూచిస్తోంది. గులాబీ బాస్ తన ప్రత్యర్థులను మళ్లీ అలా కొడతారో లేదో వేచి చూద్దాం. ఏదేమైనా నవ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఆయన మొదటి పేజీ సుస్థిరం, శాశ్వతం కూడా. నవ తెలంగాణ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.